హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బీర తోటలో ఉన్నాము. మీరు చూస్తున్నదైతే బీరకాయలు వచ్చినాయి. అవి మనకు ఫీమేల్ ఫ్లవర్స్ నుంచి వస్తాయి. సో యాక్చువల్గా మనకు బీర తోటలో మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి రెండు ఉంటాయి, మీకు తెలిసిన విషయమే. ఇందులో ఫీమేల్ ఫ్లవర్స్ అనేవి పై భాగంలో 9 నుంచి 12 కణుపుల మధ్యలో వస్తాయి. అదే మేల్ ఫ్లవర్స్ అయితే మనకు మొదటి బేస్ భాగంలో మనకు మేల్ ఫ్లవర్స్ వచ్చి, మేల్ ఫ్లవర్ నుంచి పొలిన్ గ్రెయిన్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి ఫీమేల్ ఫ్లవర్స్కు చేరినప్పుడు అప్పుడు పాలినేట్ జరిగి ఫ్రూట్స్ అవుతాయి. సో ఈ విధంగా జరిగినప్పుడు మనకు ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మనకు ఎథిరల్ 250 ppm కొట్టినప్పుడు ఫీమేల్ ఫ్లవర్ పెరిగి ఫ్రూట్స్ కూడా పెరుగుతాయని చెప్పాము. సో మనం కూడా స్ప్రే చేస్తాం కాబట్టి ఇక్కడ చూడొచ్చు మంచిగా వచ్చినాయి ఫ్రూట్స్ అయితే. సో తర్వాత వీటిని మనకు 8 నుంచి 10 రోజులలో మనకు కోతకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనము వీటిని కోసుకోవచ్చు. ఈ తీగకైతే మనం సపోర్ట్ కూడా ఇచ్చాము, చూడొచ్చు. ఇదైతే మనకు క్రీపింగ్ లాగా ఉంటుంది కాబట్టి వైన్ కాబట్టి మనం సపోర్ట్ ఇచ్చాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.